హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చి రొయ్యలు కలిపి కూర చేశారండి. ఎలా చేశాడు ఏంటి అనేది మా నాన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెళ్ళిపోదామా వీడియోలోకి. నానా ఏం కూర ఇవాళ పచ్చి రొయ్యలు దోసకాయ ఎలా ఉండాలి? ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ బాగా వేపిన తర్వాత దాంట్లో 4 టమాటాలు వేసి 5 పచ్చిమిరకాయలు వేసి బాగా వేపుకోవాలి. నీళ్ళు ముందు బాగా బాయిల్ చేయాలి. పొయ్యి మీద పెడితే బాయిల్ అయిపోతుంది. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ బాగా మగ్గుతూ ఉంటాయి. తినాక రొయ్యలు బాయిల్ అయిపోతాయి. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ ఇప్పుడు బాయిల్ చేసేసాం కదా రొయ్యలు. బాయిల్ వేసిన రోజు కూడా ఇందులో వేసేస్తాం. మళ్ళీ కలుపుకొని అవి బాగా చక్కగా ఒక 10 నిమిషాలు ఉండాలి. దోసకాయలో సన్నగా కోసుకొని గింజలు తీసేయాలి. గింజలు తీసి సన్నగా కోసుకొని ఆ మగ్గినాక రొయ్యలు దాంట్లో వేసేయాలి. రొయ్యలు మగ్గాయి కదా, ఏమేయాలి? బాగా మగ్గినాయి కదా రొయ్యలు టమాటాన్ని, దానికి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అది కూడా ఎగుతూ ఉంటుంది. రొయ్యలు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దోసకాయ వేసుకోవాలి. వేసామా? దోసకాయ కూడా 10 నిమిషాలు మగ్గిద్ది. వేగిపోయినాయి అమ్మాయి కూడా. ఇప్పుడు ఆ కూర సరిపడా ఉప్పు, కూర సరిపడా ఉప్పు, కారం, ఓకే. కొద్దిగా పెసర, దీనికి కొద్దిగా ఎసరు పోసేస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయిందమ్మా. కొద్దిగా పొడి మసాలా లాస్ట్లో. బాగా ఉడికిపోయింది చక్కగా. రుచికరమైన దోసకాయ పచ్చి రొయ్యలు కూర. ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.